నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. సాధారణంగా అధికార పక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆపరేషన్ ఆకర్ష పేరుతోటి ప్రత్యర్థి పార్టీల నేతల్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీలోకి పిలవకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి జాయిన్ అయిపోతున్నారు. అందులోనూ ఎమ్మెల్సీలు ఈ టైంలో వచ్చి జాయిన్ అవటం కూడా కొంత సంతరించుకుంది, ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని కూడా చెప్పొచ్చు. దీని గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతోటి రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రాజకీయ విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు మామూలుగా గేట్లు తెరిచి ఆహ్వానించి ఆపరేషన్ ఆకర్షణ అనేలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడు కూడా. కానీ అసలు పిలవకుండానే, బొట్టు పెట్టి పిలవకుండానే వచ్చేసి పేరెంటానికి వచ్చినట్టుగా ఎదుటి పార్టీలో వాళ్ళ నేతలు వచ్చి జాయిన్ అయిపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా గత కొన్ని దశాబ్దాల రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి మనం గమనించుకుంటే, రాజీవ్ గాంధీ గారి హయాంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆధునిక రాజకీయ ప్రస్థానంలో పార్టీ ఫిరాయింపు చట్టానికి తిలోదకాలు ఇస్తూ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఒక రకంగా రాజకీయాల్లో, అలాగే రాజకీయ పార్టీల్లో అనిశ్చితి సృష్టించడం అనేది ఆయన ఒక వ్యూహంగా ఎంచుకున్నాడు. అది చివరికి చిలికి గాలివానలాగా మారినట్టుగా చాలా రాజకీయ పార్టీలను అస్థిరపాలు చేసింది అనేది కూడా వాస్తవం. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా నాకు ప్రత్యర్థి ఉండకూడదు అని చెప్పని వ్యవహరించిన, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014-19 మధ్యకాలంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఆల్రెడీ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇంకా కొందరు కనుక కాంటాక్ట్లోకి వచ్చిన నిమిషాన ఈ ప్రభుత్వాన్ని పడేస్తాను అని చెప్పని రాజ్భవన్ ముందు చెప్పిన, దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ నుంచి 23 తన పార్టీలో జాయిన్ చేసుకున్నా, ఇవన్నీ కూడా రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకు ప్రతీకగానే మనం చూడాలి. ఇటువంటి స్థితిని కొనసాగిస్తూనే గత టెన్యూర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన 23 తన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరినాడు. రాజకీయాల్లో విలువలు ఉండాలి. నేను కూడా ఇదే ప్రస్తావించబోతున్నాను. అంటే మేము ఎవరినైనా తీసుకోవాలంటే వాళ్ళ పార్టీకి, వాళ్ళ పదవికి రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే జాయిన్ చేసుకుంటాము, ఆ తర్వాత ఉప ఎన్నికలకి వెళ్ళి గెలిపించుకుంటామని చెప్పేసి ఆయన బీరాలు పలికిన సందర్భాన్ని మనం చూసాం. దాని గురించి ఏమంటారు? అదే చెప్పబోతున్నా నేను. ఆ రోజుల్లో ఆయన విలువలు, సాంప్రదాయాలు, మట్టి మశానం అని చెప్పని చాలా ఉపన్యాసాలు ఇచ్చేవారు. శిల్పా చక్రపాణి రెడ్డి గారిని ఎమ్మెల్సీగా రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకుంటూ, మా విధానం ఇది, చంద్రబాబు నాయుడు కాబట్టి 23 శాసనసభ్యుల్ని తన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు, నేను అటువంటి సంస్కృతిని ప్రోత్సహించను అని చెప్పేవాడు. కానీ 2019లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన నుంచి నెగ్గిన ఏకైక శాసనసభ్యుడిని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి 4 శాసనసభ్యుల్ని తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నది వాస్తవం. వాళ్ళని తన శాసనసభాపక్ష సమావేశాల్లోనే తన పార్టీ శాసనసభ్యులతో పాటు కలిపి కూర్చోబెట్టిన తీరు కూడా మనం చూసాం మనం. కాబట్టి ఎవరికి ఈ రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే నైతికత లేదు. ఎవరి పాత్ర వాళ్ళు ఈ విలువల పాత్రలో పోషించింది అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎదురైన ఘోర ఓటమంటం కన్నా కూడా ప్రజల నుంచి ఎదురైన శిక్ష నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఒక అనిశ్చితి నెలకొంది. ఆ అనిశ్చితి నేపథ్యంలోనే ఇంకా సంవత్సరాల టెన్యూరు, అంటే వాళ్ళ పదవీ కాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యులు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. కౌన్సిల్ సభ్యులు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి కొందరు బయటకు వెళ్ళారు. ఇంకా ఇప్పుడు ఇంకొక 6 కౌన్సిల్ సభ్యుల రాజీనామాలు చైర్మన్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. కానీ ఎందుకని సార్ ఆ పెండింగ్ లో ఉన్న వాటిని ఆమోదించకుండా చైర్మన్ అలాగే నాంచుతూ ఈ నాంచుడు వ్యవహారం ఎందుకు చేస్తున్నట్టు? అంటే దీంట్లో వాళ్ళ వ్యూహం ఏంటి అంటే, 2024 ఎన్నికల ఫలితాలు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులతో కానీ, రాజ్యసభ సభ్యులతో కానీ, శాసనసభ్యులతో కానీ ఆయన సమావేశం ఏర్పాటు చేయలే. కౌన్సిల్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, తాడేపల్లిలో ఏర్పాటు చేసి ఏం చెప్పాడు, నా బలగం మీరే, అసెంబ్లీలో మనకెటు సంఖ్యాబలం లేదు, మనం అక్కడ పోషించగలిగే పాత్ర కూడా పెద్దగా లేదు, కానీ ఇవాళ కౌన్సిల్లో మనకు మెజార్టీ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలిగిన, ప్రశ్నించగలిగిన ఆ స్థాయి అర్హత మీకే ఉంది, కాబట్టి మీరు ప్రభుత్వం మీద సమిష్టిగా పోరాడాలి అని చెప్పని వాళ్ళకి మార్గనిర్దేశనం చేశాడు.
ఓకే. ఆయన ఉద్దేశం ఏంటి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కౌన్సిల్లో ఉంది. కౌన్సిల్ చైర్మన్గా కూడా తమ పార్టీకి సంబంధించిన మోషన్ రాజు గారు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ కౌన్సిల్లో తమ మెజార్టీ కనుక లూజ్ అయిన పక్షంలో కౌన్సిల్ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వస్తుంది, కౌన్సిల్లో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు తన పార్టీ నుంచి ఎవరైనా రాజీనామా చేసి బయటకు వెళ్తే ఆ రాజీనామాలు కనుక ఆమోదించిన పక్షంలో ఆ స్థానాలన్నింటిలో కూడా ఉప ఎన్నికల్లో అధికార కూటమి గెలుచుకుంటుంది. కాబట్టి అక్కడ సభలో ప్రస్తుతం మనకున్న ఆధిక్యత కోల్పోతాము. అది కోల్పోయిన పక్షంలో కనీసం కౌన్సిల్లో అయినా సరే మనకు బలం ఉంది అని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు అనే ఉద్దేశంతో చైర్మన్ గారు వాళ్ళ పార్టీ సభ్యుడే కాబట్టి ఇప్పుడు నిన్న తెలుగుదేశంలో చేరిన 3 ఎమ్మెల్సీల్లో కర్రి పద్మశ్రీ గారు 13 నెలల నాడు ఆమె రాజీనామా ఇచ్చారు. జయమంగళ వెంకటరమణ గారు ఆయన ఇప్పుడు రాజీనామా సమర్పించున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారు సంవత్సర కాలం నాటి రాజీనామా ఇచ్చారు. అలాగే మరి రాజశేఖర్ గారు 6 నెలల నాటి రాజీనామా ఇచ్చారు. వాళ్ళు మా సభ్యత్వాలకు రాజీనామా చేసాం, మా రాజీనామాలు ఆమోదించండి అని చెప్పని నిండు సభలో చైర్మన్ నిలదీశారు. అయినా ఆయన పరిగణలో తీసుకోవాలా. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. ఇందాకే మనం మాట్లాడుకున్న 2019కి ముందు వైసీపీ నుంచి 23 శాసనసభ్యులు టీడీపీలోకి ఫిరాయించిన అంశాన్ని గుర్తు చేసుకుంటే ఆ రోజు మా పార్టీ నుంచి ఫిరాయించిన శాసనసభ్యుల్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని స్పీకర్ గారికి వాళ్ళు పిటిషన్ ఇచ్చారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి. కోడెల శివప్రసాద్ గారు ఆ పిటిషన్ పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని ఆనాడు కోడెల శివప్రసాద్ గారికి నిరసనగా, అంటే మా ఫిరాయింపు శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పట్టించుకోవట్లేదు కాబట్టి మేము శాసనసభను బహిష్కరిస్తున్నామని చెప్పని సమావేశాలను బహిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు కూడా సేమ్ ఇదే జరుగుతుంది. అదే అంటున్నా. మరి ఆ రోజున నాడు స్పీకర్ నిర్ణయం మీ అభీష్టానికి భిన్నంగా ఉంది అని చెప్పని శాసనసభను బహిష్కరించిన మీరు ఇవాళ ఈరోజు సభ్యుల అభిప్రాయాలకి భిన్నంగా చైర్మన్ గారు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మరి చైర్మన్ గారిని ఎందుకు నిలదీయటలా? ఏమండి వాళ్ళు మాతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు రాజీనామా అంటున్నారు, వాళ్ళ సభ్యత్వాలకు రాజీనామా ఆమోదించండి అని చెప్పని మీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు మరి డెమోక్రటిక్ విలువలను కనుక పాటించే పక్షంలో స్పీకర్ గారిని ఎందుకు నిలదీయట్లా? అంటే ఆ రోజు స్పీకర్ గారి విషయంలో ఒక న్యాయం, ఇవాళ చైర్మన్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఇంకొక న్యాయమా? అసెంబ్లీకి అయితే ఒక న్యాయం, కౌన్సిల్కి అయితే ఇంకొక న్యాయాన్ని వర్తింపజేస్తున్నారా? సార్, అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. గతంలో అసలు మండలే అక్కర్లేదు, మనకి రద్దు చేసి పడేద్దాం అని చెప్పేసి ఒక బిల్లు పాస్ చేసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభలో. కానీ ఇప్పుడు అదే మండలి మనకు అక్కడ బలం ఉంది, మనం అక్కడ పోరాడదాం అని చెప్పి అంటామంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇదే దిక్కైందని అనుకోవచ్చా? అంటే నేను ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు ఆయనకి ఆనాడు కౌన్సిల్లో ఆయనకి మెజార్టీ లేదు. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయం. 2019 డిసెంబర్ 17 ఆయన రాజధాని విషయంలో యూటర్న్ తీసుకొని 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకొచ్చిన తర్వాత 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా కౌన్సిల్లో నిర్ణయం జరిగిన తర్వాత ఆ రోజు కౌన్సిల్ పట్ల ఉన్న కంటగింపుతో ఆయన నిర్ణయం చేశారు. కానీ కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో ఈలోగా క్రమక్రమంగా తనకే కౌన్సిల్లో మెజార్టీ దక్కిన తర్వాతే ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించలే. మళ్ళీ అక్కడ కౌన్సిల్ రద్దు అనే అంశాన్ని, కౌన్సిల్ రద్దు అనే అంశానికి ఆయన కట్టుబడి ఉంటే అసలు కౌన్సిల్లో మెజార్టీ సాధించుకోవడానికి తన ఖాళీలు వచ్చినా కూడా ఆ స్థానాలు తను తీసుకోకూడదు. కానీ ఆ రోజు తన పార్టీకి సంబంధించిన వాళ్ళని కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు, వాళ్ళకి పదవులకే పంపిణీ చేశారు. కాబట్టి ఇక్కడ ఈ కౌన్సిల్ రద్దు అనే నిర్ణయానికి ఏ రోజో విడాకులు ఇచ్చారు ఆయన. అదే సందర్భంలో ఇప్పుడు చైర్మన్ గారు కూడా మరి ఆయన చివరికి వాళ్ళ సభలో సభ్యులు నిలదీసినా స్పందించలేదు. చివరికి వాళ్ళ జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. నా రాజీనామాను ఆమోదించండి అని చెప్పని, ఆమోదించేలాగా చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని ఆయన హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇంకా సిగ్గుపడే విషయం ఏంటి అంటే హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టుకి చైర్మన్ గారి తరపు లాయరు మాకు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇవ్వమని అడిగారు. ఆ టైం ఇచ్చారు. మళ్ళీ విచారణ డేట్ వచ్చింది. మాకు ఇంకా టైం కావాలి అని చెప్పని అడిగిన రోజున హైకోర్టు మందలిస్తూ హైకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు గాను మీకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం. ఈ 10,000 రూపాయలు మీరు ఇమ్మీడియట్గా బార్ కౌన్సిల్కి పే చేస్తే మా తరఫున బార్ కౌన్సిల్ లైబ్రరీలో లాయర్లు చదువుకునే విధంగా ఆ 10,000 రూపాయలు పెట్టి బుక్స్ కొనుక్కొచ్చి అక్కడ పెట్టమని చెప్తున్నామన్నారు. అంటే ఇవాళ
చైర్మన్ హోదాలో ఉన్న మోషన్ రాజు గారిని డైరెక్ట్గా జరిమానా విధించడం ద్వారా హైకోర్టు శిక్షించింది అనేది అర్థం. అంటే చైర్కి అది ఎంత అవమానంగా తీసుకోవచ్చు సార్? వాస్తవంగా అయితే కొద్దిపాటి నైతికత ఫీల్ అయినా ఒక్క క్షణం కూడా చైర్మన్ మోషన్ రాజు గారు ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదు. ఇవాళ ఆయన అభిశంసించినట్టుగానే పరిగణలోకి తీసుకోవాలి కదా. అటువంటప్పుడు ఇవాళ న్యాయస్థానాల వరకు వెళ్ళి సభలో ఇక్కడ నిన్న తెలుగుదేశంలో చేరిన 3 సభ్యులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవచించిన సిద్ధాంతానికి లోబడే మీ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు మాకొద్దు, మీ పదవులకు రాజీనామా చేసి మేము వెళ్ళిపోవాలి అని చెప్పని వాళ్ళు రాజీనామా చాలా ఉంది వాళ్ళకి. అదే అంటున్నా. అంటే ఇక్కడ వాళ్ళ పదవులు వాళ్ళు త్యజించి రాజకీయంగా విలువలకు కట్టుబడి వాళ్ళకు నిర్ణయం తీసుకున్నా కూడా ఆ విలువలను పరిగణలోకి తీసుకోకుండా మనకు చెప్తారు ముద్దొచ్చినప్పుడు సంకెక్కమన్నారు. వాళ్ళుగా రాజీనామా చేసి రాజీనామా ఆమోదించమని అడిగిన రోజున దాన్ని ఆమోదించున్నట్టయితే చైర్మన్ గారి విలువ కూడా కాపాడబడి ఉండేది. కానీ వాళ్ళు కోరిన నాడు ఈయన ఆమోదించలా. చివరికి ఇష్యూ హైకోర్టుకి చేరింది. హైకోర్టులో జరిమానా విధించబడింది. ఇవాళ నిన్నేం జరిగింది? నీకు విలువలు, నీకు ఒక మర్యాద ఇద్దామనుకున్నాం, ఆ మర్యాద నువ్వు నిలుపుకోవటంలా నువ్వు నీ పార్టీకి సంబంధించిన చైర్మన్ చేత మా రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి నీకు మా నిరసన తెలియజేయడంలో భాగంగా మేము ఈ పన్నే వెళ్ళి చేస్తున్నాం తెలుగుదేశంలో. రేపు రోజున కండవా వేసుకొని అదే సభలో వచ్చి నీ ఎదురుగా కూర్చుంటాం. అంటే ఇప్పుడు ఆ కండువ తెలుగుదేశం పార్టీ కండువ చంద్రబాబు గారు కప్పినట్ట, అంటే టీడీపీ కప్పినట్ట, లేకపోతే మోషన్ రాజు గారు ఈ ఎమ్మెల్సీకి కప్పినట్టు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మోషన్ రాజు గారి చేత కప్పించారు. తెలుగుదేశం పార్టీ కండువ కప్పించినట్టు మోషన్ రాజు గారి చేత తెలుగుదేశం కండువ కప్పే కంపల్షన్ క్రియేట్ చేశారు. కాబట్టి ఇక్కడ తెగేదాకా లాగకూడదని చెప్తారు. అందుకే మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద పుచ్చుకోవాలి. లేదు అని అంటే ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు చూస్తుంటాం రోడ్డు మీద. మనం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు తెలిసిన ఇష్యూస్ చెప్తా నేను. చిన్నపిల్లలు కొంచెం హై స్కూల్ దాటిన తర్వాత కొంతమంది సహవాస దోషంతో మెల్లగా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటారు. అవును. ఈ సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళ మాస్టర్ గారు, ఆ ఊరు పెద్దలు, బంధువులు, తన తల్లిదండ్రులు ఎవరైనా వస్తున్నారు అనుకున్నప్పుడు అవసరమైతే వాళ్ళ కంట కనపడకుండా పక్కకెత్తారు, లేదంటే ఈ సిగరెట్ విసిరేస్తారు. అంటే ఏంటి? వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు. వీళ్ళు మర్యాద ఇచ్చిన దాన్ని నిలుపుకుంటే వాళ్ళకి మర్యాద కూడా నిలబడుతుంది. నిలుపుకోకుండా వచ్చి ఎదురుగు నుంచొని ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని అంటే వీళ్ళు ఇంకా భయం పోద్ది, మర్యాద పోద్ది. నెక్స్ట్ టైం ఎదురుగానే ముట్టిస్తాడు. అవును, నిజమే. సో ఇవాళ చేతుల ఆ మర్యాదని, గౌరవాన్ని పోగొట్టుకుంటు కావాలా, లేదు వాళ్ళుగా పదవులకు రాజీనామా చేసి గౌరవప్రదంగా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డప్పుడు ఆ పదవులని కనుక రాజీనామాలు ఆమోదించున్నట్టయితే చైర్ గౌరవం నిలబడేది. ఇవాళ ఇష్యూ హైకోర్టు వరకు చేరేది కాదు, ఈ జరిమానా లాంటి ప్రక్రియ ఉండేది కాదు. ఇవాళ వాళ్ళు నువ్వేం చేసుకుంటావు చేసుకొని చెప్పని మెడలో కండ వేసుకొని వచ్చి ఎదురు కూర్చునేవాళ్ళు కాదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎదురైన ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతం. దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఆయన ఇంకొక అడుగు ముందుకేసి నిన్న ఇంకొక చారిత్రక తప్పు చేశాడు. నిన్న ఏమంటున్నాడు? శాసనసభకి హాజరు కాలేదు అని చెప్పని మన శాసనసభ పక్షం మీద కనుక వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడితే మనం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుద్ది? ఆయన గెలుస్తానేమోనని చెప్పి నమ్మకం ఉంటే ఉండొచ్చు, పులివెందులు కాబట్టి. కానీ ఇప్పుడు మిగిలిన ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటు తిరిగి తన మీద వచ్చిన కేసులు, ఆరోపణలు, తన కొడుకు జైల్లో ఉన్న నేపథ్యంలో అధికార పక్షాన్ని ఫేస్ చేయగలిగే నైతికత ఆయనకి లేదు. ఆయన రాడు. కానీ మిగిలిన 9 మంది ఉన్నారు కదా, వాళ్ళలో కూడా కొత్తగా ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా కొత్త కానీ రెండోసారి కానీ 175 మంది పోటీ చేస్తే 11 మందే నెగ్గితే ఆ 11 మందిలో నెగ్గిన జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళని శాసనసభకు కూడా హాజరు కానీయకుండా ఇప్పుడు ఉప ఎన్నికలకు సిద్ధం కమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే 100కి 100 పాళ్ళు వాళ్ళల్లో కూడా పునరాలోచన పెరిగి ఏంటి ఇంకా ఈయన వెనక సేరయ్యి మళ్ళీ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచేదెవడో, ఓడేదెవడో, రాజెవడో, రెడ్డెవడో, ఈయన కోసం మన రాజకీయ భవిష్యత్తు ఎందుకు పనక పెట్టాలి? 164 మంది ఓడిపోతే మనం గెలిచాం, మనల్ని మన శాసనసభ్యత్వాలను డిస్క్వాలిఫై చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు ఈయన. కాబట్టి ఈయన లేదు, ఈయన పార్టీ లేదు, మన ఎమ్మెల్యే పదవి మనకు దక్కించాలనుకొని వాళ్ళు కూడా అంటే ఈ తెగేదాకా లాగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తా ఉన్నాడు. వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం, పార్టీ మారవసరంలా వాళ్ళు వచ్చి శాసనసభలో కూర్చుంటారు. ఆ పార్టీ శాసనసభలు కానీ కూర్చుంటారు. ఆ శాసనసభలో కూర్చొని వాళ్ళ ప్రాతినిధ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. లేదు అని అంటే ఆయన అభిప్రాయంతో ధిక్కరించారు అని కనుక ఫీల్ అయిన పక్షంలో సస్పెండ్ చేస్తాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. వాళ్ళు ఇండిపెండెంట్ గా కొనసాగుతారు.
అది ఇది కాదనుకుంటే అధికార పార్టీతో మాట్లాడుకుంటారు, బాబు మేము ఈ పదవులకు రాజీనామా చేసి వస్తాం, రేపు మళ్ళీ మీ తరపున టికెట్లు ఇవ్వండి, మీ తరపున గెలుస్తామని. మరి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తన మూలాల్ని తన స్వయంకృతంతో తనకు తానే నష్టం చేసుకుంటా ఉన్నాడు. అటు కౌన్సిల్లో, ఇటు శాసనసభలో, ఆల్రెడీ రాజ్యసభలో 4 సభ్యులను పోగొట్టుకున్నాడు. మరి ఇక లోక్సభలో కూడా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి తప్పిస్తే మరి మిగిలిన ఇతర పరిస్థితి కూడా ఏమవుతుందో, ఏ తీరానికి ఆయన పార్టీని చేర్చుకుంటాడో, చారిత్రక తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తా జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన అయోమయంలో ఉండి ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా సరైన నిర్ణయాలు సమర్థంగా తీసుకోలేకపోతాడు అనేది వాస్తవం. సార్, ఇక్కడ నాకు ఒక మాట గుర్తొస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అంబటి రాంబాబు వాడిన మాట, అప్ప ఆరాటమే కానీ బావ బతకడు, ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదు, ఏదో లోకేష్ ఆరాటపడుతున్నాడు కానీ అని చెప్పేసి ఆయన చాలా వెటకారంగా, చాలా ఎద్దేవగా మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరాటమే గాని పార్టీ బతకదు అనే స్థాయికి ఆయన వ్యవహార శైలి తీసుకొచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు కూడా వెళదామా వద్దా అనే ఆలోచనలోకి వచ్చేసారు. వెళ్ళే ఆలోచనలో కొంతమంది ఉన్నారని టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. కొంతమంది సీనియర్లు అయితే అసలు అంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు ఇక మాకు ఈ రాజకీయ జీవితమే వద్దు అనే స్థాయికి వచ్చేసారు అని కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అంటే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అన్ని నిజం కాకపోవచ్చు కానీ ఇవాళ వల్లభనేని వంశీ వయసు, కొడాలి నాని వయసు రీత్యా చూసుకున్నప్పుడు వాళ్ళు రాజకీయాల నుంచి నిష్క్రమించే వయసులో వాళ్ళు ఏం లేరు. వాళ్ళిద్దరికన్నా చాలా పెద్దవాళ్ళు ఇంకా కొనసాగుతారు. కాబట్టి సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్నాయని నిజాలు కాకపోవచ్చు, వాళ్ళు రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారు అన్న వార్త కూడా నిజం కాకపోవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి క్రైసిస్లో తన నాయకత్వాన్ని సమర్థంగా నిర్వహించలేకపోతున్నాడు, ప్రదర్శించలేకపోతున్నాడు, నాయకత్వ పాఠవాన్ని సమర్థంగా ప్రదర్శించలేకపోతున్నాడు అనేది వాళ్ళ శ్రేణులకు అర్థమవుతోంది, వాళ్ళ శాసనసభ్యులకు అర్థమవుతోంది, వాళ్ళ రాజ్యసభ సభ్యులకి ముందుగానే అర్థమైంది. కాబట్టి మరి అన్ని సవ్యంగా ఉన్న రోజు అందరం మొగాళ్లే. కష్టకాలంలో ఆ కష్టానికి ఎదురొడ్డి నిలిచి తనను తాను కాపాడుకుంటూ తన శ్రేణుల్ని, తన పార్టీని కాపాడుకోగలిగిన వాడు నిజమైన నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే ఆయన తాత్కాలికంగా కొన్నాళ్ళు నాయకుడిగా చలామణి అయ్యాడు తప్ప సుదీర్ఘకాలం నాయకుడిగా చలామణి అవ్వగలిగే సామర్థ్యం ఆయనకు ఉందా లేదనేది ఇప్పుడు ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఇక్కడి నుంచి అయినా సరే ఆయన వైజ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే.